దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. నలుగురు మృతి చెందారు. ముస్తాఫాబాద్ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. నలుగురు మృతి చెందారు. ముస్తాఫాబాద్ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక్కడ తూర్పు ఢిల్లీలోని ముస్తాఫాబాద్ ప్రాంతంలో ఈ రోజు ఒక బిల్డింగ్ 6 అంతస్తుల భవనం కుప్పకూలింది. మరి ఈ ఘటనలో చూసుకున్నట్టుగైతే దాదాపుగా నలుగురు మృతి చెందినట్టు సమాచారం అంటుంది. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మరి ఢిల్లీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మరి కూలిపోయిన భవనం నిర్మాణం పనులు జరుగుతున్నాయని ప్రాథమిక సమాచారం అంటుంది. గురువారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని అదనపు పోలీస్ కమిషనర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకునేసరికి భవనం కూలిపోయి భారీగా దుమ్ము రేగిపోయిందని పేర్కొన్నారు. చనిపోయిన నలుగురు చనిపోయారని, 2 గాయపడ్డారని పోలీస్ కమిషనర్ తెలిపారు. మరి మధువిహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఒకరు మరణించగా 2 గాయపడ్డారు. డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అత్వాల్ మాట్లాడుతూ తెల్లవారుజామున 2:50 ప్రాంతంలో ఇల్లు కూలిపోయిందని చెప్పేసి పేర్కొన్నారు. ఏదేమైనా అక్కడ జరిగిన తాజా సంఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా ఆమె ఎంక్వైరీ చేశారు. అధికారులకు అంటే సహాయక చర్యలు అందించాలి, అలాగే ప్రాణ నష్టం తూకకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే అధికారులను ఆమె ఆదేశించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.